హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పట్లాగే కాదు, ఇవాళ నిధు వాళ్ళ డాడీ చేస్తున్నారు. నిధు వాళ్ళ డాడీ కనబడట్లేరు, అసలు ఛాలెంజ్లు చేయట్లేరు అని ఒకటే కామెంట్స్ వచ్చారు చూడండి. నిధుతో చేస్తున్నారు. ఇవాళ ఏం ఛాలెంజ్ చేస్తున్నామంటే మొత్తం దోశ స్పెషల్. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, కారం దోశ చూపిబెట్ట. అది మసాలా దోశ, మెల్లగా మెల్లగా కారం దోశ, అది ఆనియన్ దోశ, ఎగ్ దోశ ఇక్కడ ఉంది. ఇది ఎగ్ దోశ, కింద ప్లేన్ దోశ ఉంది. ఓకేనా? కాకపోతే అవి 5 చెయ్యండి అని అడిగారు. 5 అస్సలు కాదు, ఎందుకంటే అవే 5 ఐటమ్స్ ఉన్నాయి, 5 వెరైటీస్. వాటిని 5 అంటే మనిషికి 25 అంతే. 20 ఇద్దరికి 20 4 కదా కాదు, ఇదొక్కటి 5 ఇదొక్కటి 5 అంతే. అవును, 5 అన్నారు కాబట్టి 5 అయితే కాదండి. కాకపోతే చేస్తున్నాం, సింగిల్గా 1 చేస్తున్నాం, కానీ అన్నీ చేస్తున్నాము. కారం దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది, మసాలా దోశ ఉంది, ఎగ్ దోశ ఉంది, సాదా దోశ ఉంది. 5 మొత్తం 5 వెరైటీ దోశస్ ఇప్పుడు చేస్తున్నారు నిధు వాళ్ళ డాడీ. అలాగే పల్లి చట్నీ ఇంకా టమాటా చట్నీ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. ఓకే, రెడీయా? రెడీ 1 2 3 స్టార్ట్. ఇద్దరు మసాలా దోశ, అది కారం దోశనే పట్టుకున్నారు. ఇద్దరు ఫస్ట్ కారం దోశనే. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి దోశ టమాటా చట్నీతో తినడం ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు. దోశ పల్లి చట్నీ కంటే టమాటా చట్నీలో తినడం ఇష్టపడతారు ఎక్కువ. నేను ఎక్కువ శాతం కూడా పల్లి చట్నీ కంటే టమాటా చట్నీ చేస్తా. ఇంకేమనిపిస్తుందో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ, ఎవరు గెలుస్తారో ఏంటో కామెంట్ చేసేయండి. నిధు ఫాస్ట్ చూస్తేనైతే నిధువే అనిపిస్తున్నాడు. చూద్దాం, చెప్పలేం కదా. మసాలా దోశ నిధు. బాగుందా? థ్యాంక్ యూ. నేనే చేసిన ఫ్రెండ్స్, అన్నీ ఇంట్లోనే చేశాను, బయట నుండి తెప్పించింది ఏదీ లేదు. వాళ్ళు తింటుంటే నాకు ఊరిలో వస్తున్నాయి ఇక్కడ కూర్చుంటే. మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో మరి. ఆహా, బాగుందా టమాటా చట్నీ? థ్యాంక్ యూ. కానివ్వండి. ఇద్దరు వామ్మో బరాబర్ తింటున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, పనిష్మెంట్ తీసుకునేది ఎవరో. లాస్ట్కి దోశ. లాస్ట్కి ఎగ్ దోశ. నిధు వాళ్ళ డాడీది ఇంకా మసాలా దోశ మిగిలిపోయింది, నిధుది ఎగ్ దోశ కూడా అయిపోయినట్టు ఇంకా.
నీదు అయితే ఫినిష్ చేసేసిండు మొత్తం దోశలు. నీదు వాళ్ళ డాడీది ఇంకా మసాలా దోశ మిగిలిపోయింది కాబట్టి ఈ ఛాలెంజ్లో నీదు గెలిచిండు, నీదు వాళ్ళ డాడీ ఓడిపోయారు. కాబట్టి పనిష్మెంట్ తీసుకునేది ఎవరు? నీదు వాళ్ళ డాడీ. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం. పనిష్మెంట్ ఇంకా కామెంట్స్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసినాం. ఇవాళ ఓడిపోయింది ఎవరు? మా వారు ఓడిపోయారు. నీదు గెలిచిండు కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సింది మా వారే. దానికంటే ముందు కామెంట్స్. ఓకే, స్టార్ట్ చేయి. ఫస్ట్ పడిగ నిఖిల్ రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే అండి, హ్యాపీ సండే అండి అని పెట్టారు. గుడ్ మార్నింగ్ నిఖిల్ రాజు గారు. గుడ్ మార్నింగ్. ఉషా గారు, ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ వెరీ వెరీ టేస్టీ ఫుడ్ అని పెట్టారు. ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అయితే పడిగ నిఖిల్ రాజు గారు. అవునండి ఉషా గారు. సెకండ్ మళ్ళీ నిఖిల్ రాజు గారే, ఫస్ట్ కామెంట్ అండి నాది అని పెట్టారు. అవునండి మీదే అండి నిఖిల్ రాజు గారు. ఇందులో నీదు గెలుస్తాడని నేను గెస్ చేస్తున్నానండి. అవునండి, నీదే గెలిచాడు. మళ్ళీ నిఖిల్ రాజు గారే, నవరాత్రులు అయిపోయాయి, నేను నాన్ వెజ్ స్టార్ట్ చేశాను. కాదు నేను స్టార్ట్ చేశాను అండి నాన్ వెజ్ని. ఓకే ఓకే అండి. మళ్ళీ నిఖిల్ రాజు గారే, మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది అండి మాకు అని చెప్పి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నిఖిల్ రాజు గారే, అంత బాగుంటాయి అండి మీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, ప్రతిరోజు వీడియోస్ పెడుతుంటారు కదా, ప్రతి వీడియోకి ఒక ఇంచుమించు ఒక 10 మంది సబ్స్క్రైబర్లు యాడ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నిఖిల్ రాజు గారే, మెదక్ చాలా బాగుంటుంది అండి, పోచారం డ్యామ్ అనేది మెదక్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మెదక్ కూడా చాలా బాగుంటుంది అండి అని పెట్టారు. బాగుందండి. ఓకే అండి. వచ్చినప్పుడు బాగుందండి. వర్షాలు వచ్చినాయి కదా, ఎట్లా ఉందని క్వశ్చన్ వేసాను కదా, దానికి ఆన్సర్. ఓకే అండి. అదే ఎలా ఉన్నారో కనుక్కుందామని చేసాం, కామెంట్ పెట్టామండి. మళ్ళీ నిఖిల్ రాజు గారే సారీ, ఏడుపాయల వనదుర్గ మాత మెదక్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే, అక్కడ వరద వచ్చినా కూడా నో ప్రాబ్లం. అయితే అటు దాటే వెళ్ళిపోద్ది అనుకుంటా. వైష్ణవి మర్రిపుడి గారు, ఎగ్ దోశ, మసాలా దోశ, కారం దోశ అండ్ సాంబార్ అండ్ చట్నీ ఛాలెంజ్ చేశారు కదా ఇప్పుడే. ఇదే అయిపోయిందండి. మీరు కోరినట్టు మీ ఛాలెంజ్ అయితే చేసేసారు. మళ్ళీ నిఖిల్ రాజు గారే, ఇంకెప్పుడు అలా మెసేజ్ పెట్టను లేండి, ఏం మెసేజ్ అంటే ఈ స్మాల్ ఫ్యామిలీస్ హ్యాపీ ఫ్యామిలీ చదవనా నేను? పడిగ నిఖిల్ రాజు గారు, ఇంకెప్పుడు అలా మెసేజ్ పెట్టను లేండి, ఏం మెసేజ్ అంటే స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ లాస్ట్ మెసేజ్లో పెట్టాను కదా, మీరు అలా బాధపడతారు అని ఊహించలేదండి, సారీ ఫర్ ద మెసేజ్ అండి అని పెట్టారు. ఓకే అండి, ఇట్స్ ఓకే అన్నానుగా. పర్లేదు, మీ అభిప్రాయం మీరు చెప్పారు అంతే. వైష్ణవి మర్రిపుడి గారు, చిట్టి బోండాలా? ఓకే రా, త్వరలోనే చేస్తాము. మళ్ళీ నిఖిల్ రాజు గారే, మెదక్లో నిన్న ప్రజలందరూ కూడా అందరూ చాలా చాలా బాగున్నారండి, మెదక్లో ప్రజలందరూ బాగున్నారండి, మేము చాలా చాలా బాగున్నామండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. అర్చన గౌడ్ గారు, థ్యాంక్ యూ అంటే నేను చెప్పిన ఛాలెంజ్ చేసినందుకు అని పెట్టండి. ఓకే రా. వైష్ణవి మర్రిపుడి గారు, బజ్జీలు సమోసా పకోడీ. బజ్జీ సమోసా పకోడీ, టీ కూడా అడిగినట్టున్నారు కదరా. ఓకే చేసేస్తాం త్వరలోనే. వెంకటలక్ష్మి గారు, హాయ్ అండి, ఉగ్గాని బజ్జీ ఛాలెంజ్ చెయ్యరా? వెంకటలక్ష్మి గారు, హాయ్ అండి, త్వరలోనే చేస్తామండి ఛాలెంజ్. వైష్ణవి మర్రిపుడి గారు, ఆల్ టిఫిన్ చెయ్యండి ఆంటీ, చట్నీ సాంబార్ రెడ్ చట్నీ చెయ్యండి. ఓకే రా, త్వరలోనే చేస్తాము. మానస సంజయ్ దేవ్ గారు, చాలా రోజుల తర్వాత కదా, హాయ్ అండి, ఐ లవ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఛాలెంజ్, ఎమ్మీ రెసిపీస్ టుడే, బట్ ఆనియన్స్ని స్లైస్గా కట్ చేయండి. ఎప్పుడు స్లైస్గానే చేస్తాను రా. మొన్న అంటే చిన్నగా వచ్చాయి, వాటిని ఇంకా స్లైస్ ఎందుకనేసి అట్లా 2 పార్ట్స్ చేశాను రా. ఓకే, ఈ కంచి స్లైస్గానే చేస్తాను. పడిగ నిఖిల్ రాజు గారు, ఓహో మీకు అలా
అర్థమైందా అండి? మీరు కూడా గివ్ అప్ ఇవ్వమని చెప్పానండి. ఓకే. తిండి పోటీలు నిదుకి మీరు బాగా స్లోగా తింటున్నారు కదా, అలా మెసేజ్ చేశానండి. ఓకే ఓకే, అర్థమైందండి, అర్థమైంది. అదేంటి మెల్లిమెల్లిగా ఏమంటారు ఇంప్రూవ్ అవుతారు కదా అంటే నేను ఛానల్ విషయంలో మాట్లాడినా కదా, కాదు తిండి పోటీ విషయం, నా తిండి విషయంలో అన్నట్టు. ఓకే ఓకే, అర్థమైందండి. నీకు అర్థం కదా, నేను చెప్తా. వైష్ణవి మరిపుడి గారు ఎగ్ కర్రీ 5 వెజ్ ఫ్రై చేయండి అని పెట్టారు. ఎగ్ కర్రీ 5 వెజ్సా? ఓకే రా, త్వరలోనే ఫ్రైలు, వెజ్ కర్రీ, వెజ్ ఏమన్నా వెజ్ తీసుకొని ఓకే రా, త్వరలోనే చేస్తాము. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే గివ్ అప్ అంటే మీరు నిధుకి గివ్ అప్ ఇవ్వమని చెప్పానండి. తిండి పోటీలు అంతే అండి. ఓకే ఓకే. శ్రీదేవి తోట గారు హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్, సూపర్ నైస్ వీడియో, చాలా బాగా తిన్నారు, మీ కుకింగ్ చాలా మిస్ అవుతున్నాం. హాయ్ రా, గుడ్ మార్నింగ్. షార్ట్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేయండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. హ్యావ్ ఎ నైస్ డే, గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే చేస్తాం రా మీరు ఇచ్చిన ఛాలెంజ్ కూడా. నిఖిల్ శ్రీకుమార్ గారు హాయ్ ఆంటీ, మీరు స్పైసీ చికెన్ కర్రీ విత్ చపాతీ అండ్ పనిష్మెంట్ ఈజ్ టు ఈట్ అలోవెరా. అలోవెరానా? ఓకే ఓకే, త్వరలోనే చికెన్ కర్రీ విత్ చపాతీ అండి, చపాతీతో స్పైసీ చికెన్ కర్రీ. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. గుంటపల్లి ప్రసాద్ గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. హాయ్ అండి. అర్చన గారు KFC ఛాలెంజ్ చేయొచ్చు కదా బ్రో. ఓకే సిస్టర్, చేద్దాం. సిస్టరా బ్రదరా? ఏ పేరు? అర్చన. ఓకే సిస్టర్. సిస్టర్. శ్రీదేవి తోట గారు పనిష్మెంట్ బాగుంది, వీలైతే ఇంకా కొంచెం పెట్టుకోండి. లాంగ్ చేయమంటుంది పనిష్మెంట్ ఎప్పుడు అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తారు, అందరూ వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే అండి, ట్రై చేద్దాం. గుంటపల్లి ప్రసాద్ గారు హాయ్, పన్నీర్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. పన్నీర్ బిర్యానీ చేసినాం అనుకుంటా. చేసినాం, అయిపోయింది కదా. పన్నీర్ బిర్యానీ అయిపోయిందండి. ఇంకేమన్నా ఇవ్వండి, ఇంకేమన్నా ఇచ్చేయండి. ఓకే డన్. కామెంట్స్ అయిపోయినా. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే నీది వాళ్ళ డాడీ తీసుకోవాలి. మంచి చూపండి, బనానా ఇట్లా తీసి చూపి, కలర్ అట్లా కనిపిస్తలేదు. బనానా సార్, అది కారం పొడి. అర్థమై ఉంటుంది. బనానాని కారం పొడిలో అద్దుకొని తినాలి. హాఫ్ తింటే చాలండి, ఫుల్ ఏం కాదు. సరే 2 bites ఓకేనా, హాఫ్ కూడా వద్దు. 2 bites చేసుకోండి అంతే. 2 bites చాలు. 2 bites ఎలా? కొంచెంగా 2 bites చాలు. ఓకే, ఫస్ట్ ఇలా తిని ఫస్ట్ డిప్ చేసుకొని మళ్ళీ డిప్. పట్టుకోండి, పైకి పట్టుకోండి సార్. 1 2 3 డిప్ చేసి మాకు చూపియండి. ఓకే, ఏం కాదు, తినాలి. ఓడిపోయారు కదా, పనిష్మెంట్ తప్పదు. ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి ముందు. కారం కారం తీయగా ఏమో మరి బనానాతో ఎట్లుంటుందో నాకు తెలిసి బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ కారం కదా, ఉప్పు లేదన్నా బాగుండదు అయితే. ఓకే మై గాడ్, చాలండి, చాలు. ఇక్కడ పెట్టేసేయండి. పడతాడు మొత్తం కారం కదా. బాగా పెట్టుకున్నారు సెకండ్ టైం కదా, బాగా అద్దుకున్నారు. మొత్తం ఉంది, కారమే ఉంటుంది. అదే బనానా అంత స్వీట్ కూడా ఉండదు కదా కారాన్ని కొట్టేయడానికి. మళ్ళీ సెకండ్ టైం చాలా అద్దుకున్నారు కాబట్టి కారమే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. ఓకే, అయితే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.